స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒకవైపు మన ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఎదుర్కొంటూనే మరొక వైపు నిన్న జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కేంద్ర క్యాబినెట్ అనేది ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఆ గుడ్ న్యూస్ ఏందనేది వీళ్ళు డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఇప్పటివరకు మీ అందరికీ కూడా నేను ఆన్లైన్లో కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కోరిక మేరకు ఆఫ్లైన్లో కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాం అనమాట. ఖమ్మం, హైదరాబాద్, అదేవిధంగా వైజాగ్లో కంప్లీట్ చేసాము. ఎక్కువ మళ్ళీ మనకి హైదరాబాద్ ఉంచున్నారు కాబట్టి మే 11న సండే మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 6 PM మీకు అవైలబుల్గా ఉంటారన్నమాట. ఎవరైతే మన దగ్గర మెంటర్షిప్ ఆన్లైన్లో తీసుకొని ఫర్దర్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీరందరూ హ్యాపీగా వచ్చి నన్ను కలవచ్చు. అదేవిధంగా ఫర్దర్గా మీకు ఏమన్నా కెరియర్ గైడెన్స్, జోసా కౌన్సిలింగ్ కావచ్చు, సీసాప్ కావచ్చు, అదేవిధంగా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు నన్ను వచ్చి కలవచ్చు అనమాట. డిస్ప్లే అవుతున్నటువంటి అడ్రస్లో నేను అవైలబుల్గా ఉంటాను. మీకు ఎటువంటి యూనివర్సిటీ ఫీడ్బ్యాక్ కావాలనుకున్నా కానీ నన్ను కలిసినట్లయితే పర్సనల్గా మీకు నేను నిజాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో మనం అన్నీ చెప్పలేము, ఆఫ్లైన్లో కలుసుకున్నప్పుడు మీకు ఎటువంటి యూనివర్సిటీ సూటబుల్ అవుతుంది, ఎంత ఫీజు అవుతుంది అనేది కూడా మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే 6,500 సీట్స్ అనేవి నేను శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే అది ఇయర్ కాదనమాట. రాబోయే రోజుల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటీస్, ట్రిపుల్-ఐటీస్, ఎన్ఐటీస్లో జాయిన్ కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 6,500 సీట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అది 2-3 సంవత్సరాలు అనమాట. కాకపోతే ఇక్కడ బీటెక్ సీట్స్తో పాటు ఎంటెక్, అదేవిధంగా పిహెచ్డి ఇంటేక్ని కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి స్పెషల్గా కొత్త ఐఐటీలు అనమాట. కొత్త ఐఐటీలో మన ఐఐటి తిరుపతి కూడా ఉంది. ఐఐటి తిరుపతికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా కొంత ఫండ్ని శాంక్షన్ చేశారనమాట. ఇది ఒక గుడ్ న్యూస్. ఐఐటీలో సీట్స్ పెరగటం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 15 లక్షల మంది రాస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం అనమాట. అదేవిధంగా మరి ఇయర్ ఎన్ని సీట్స్ ఉంటాయి సార్ చెప్పినట్లయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. జోసా కౌన్సిలింగ్ కంటే ముందు మనకి ఈ జోసా అథారిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అవైలబిలిటీ ఉంటాయని చెప్పేసి మనకి అడ్వాన్స్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్ప్లే చేస్తారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ మినిమం 1,500 నుంచి 2,750, 3,000 వరకు సీట్స్ పెరుగుతాయి. కాబట్టి ఎవరైతే కొంచెం బార్డర్లో ఉన్నారో మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు జోసా కౌన్సిలింగ్లో రాదేమో, ఇక మా జేఈ మెయిన్స్ ర్యాంక్ వేస్ట్ ఏమనుకుంటారు అనమాట. అలాంటి ఏముండదు. మీరు సీసాప్ కౌన్సిలింగ్లో అయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీరు పార్టిసిపేట్ కావచ్చు. కాకపోతే మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీరు బ్రాంచ్ ఎంచుకున్నట్లయితే కొంతమేర మీకు అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను. ఒక డీసెంట్ జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూషన్ ఉందన్నమాట. కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసమే పెట్టినటువంటి కాలేజీ. అక్కడ కూడా మీరు డీసెంట్ పర్సంటేజ్ అనమాట. ఎంత పర్సంటేజ్ వచ్చినా ఆలోచించకండి. అది కంప్యూటర్ సైన్స్ కోసం పెట్టిన కాలేజీ, JNTU-MUతో నడుస్తుంది కాబట్టి ఆ కాలేజీ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్న ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇస్తాను కాబట్టి చూసుకోండి. ముఖ్యంగా సండే జరిగేటువంటి ఆఫ్లైన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్.